అంటే నేను పంపించానని చెప్తాడు ఆయన, చెప్పడు కదా. ఆయన ఏమంటాడు, అమ్మాయిని ఎవరి కోసం గేట్ తీసేటప్పటికి తలుపులు తెచ్చుకోగానే అందరూ వచ్చారండి అని చెప్తాడు. అందరూ వచ్చారు. ఇక్కడ ఈ వార్తకి దానికి ఇప్పుడు ఆ ప్రజాశక్తి రిపోర్టర్ని అడగాలి అతనికి ఎవరు చెప్పారని. అది ఎంక్వైరీ చేస్తే నిజాయితీతో చేసినట్టు. లేదు అంటే కనుక ఆ ప్రభుత్వం తరపున, అదే టీటీడీ తరపున ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, ఎందుకు పెట్టారు, ఎట్లా పెట్టారు, కౌంటర్లు ఎన్ని పెట్టారు, ఇవన్నీ. వాళ్ళంతా లేదు సార్ ఎప్పుడు ఇంతే ఉండదు సార్, ఇన్నే కౌంటర్లు పెట్టాను సార్, ఎన్నేళ్ల క్రితం ఇది పెట్టారు, ఏది ఇంతకుముందు వైకుంఠ ఏకాదశి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎందుకు పెట్టారు 10 రోజులు, ఇవన్నీ రాసుకొచ్చి అయితే గీతే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటే అది రాస్తారు. వైకుంఠ ఏకాదశి 1 రోజు చాలు, 2 రోజులు చాలు నేను, 1 రోజు 2 రోజులు చాలు తీసేస్తారు 10 రోజులు. దాంతో పాటుగా ఓన్లీ ఆన్లైన్లో పెట్టమని ఇట్లాంటిది ఇస్తే ఏంటి ప్రయోజనం? దీంట్లో ఎవరు చెయ్యాలి? మాజీ టీటీడీ ఈవో ఏ ప్రసాద్ గారిని అడిగితేనో, ఏ ఐవైఆర్ కృష్ణారావుని అడిగితేనో, ఇదే సుబ్రహ్మణ్యం గారినైనా పంపించవచ్చు. ఆయన నిజాయితీగానే చేస్తాడు దేవుడి పట్ల. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అట్లాంటి వాళ్ళు 3 కమిటీ అయింది, అందులో పనిచేసిన వాళ్ళు అప్పుడు కరెక్ట్ ఉంటది. రిటైర్డ్ జడ్జి గారు ఏముంటది, వాళ్ళని అడుగుతారు, రమ్మంటారు, వాళ్ళు వస్తారు. ఇందులో ఏం కనబడుతుంది బేసిక్గా? అందులో దీనివల్ల ఒరిగేది ఏంది? 6 నెలల పాటు ఈ అంశం డైవర్ట్ అయిపోయినట్టు. ఇక ఆ తర్వాత నివేదికలు ఎట్టుంటాయి? అంతే ఇస్తారు నివేదిక. అది కావాలనుకుంటే చర్యలు ఏంటి, దీంట్లో లోపం సోన్స్ అధికారిని సస్పెండ్ చేసాం. ఇది కానీ ఒకటిసారి ఇలాంటి జరిగినప్పుడు, ఇలాంటి ఎంక్వైరీ జరిగినప్పుడు అంటే వీళ్ళకి ఏంటి లోపం ఏంటని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, ఎలాంటి మార్పులు తీసుకోవాలని సిఫార్సు చేసే ఇది కూడా ఉంటది కదా, అధికారం కూడా ఉంటది కదా. ఆ తరహా నిర్ణయాలు తీసుకుంటారా? అలా జరిగినాయా? చేస్తారు. అది ఏముంటుందండి వాటిట్లలో, ఇది స్పాట్ ఇన్సిడెంట్ తప్పించి చేసేది ఏమీ లేదు ఇందులో. స్పాట్ ఇన్సిడెంట్ ఆ క్షణంలో జరిగినటువంటి వ్యవహారం. ఇది ఎవరు